హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఇలా ఒగించి కాలర్ పెట్టుకుంటాం కదా మామూలుగా, అలాంటిది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా 28, 30 సైజు వాళ్ళకి ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ రెండును ఈ మోడల్ అనేది చూద్దాం. చూడండి, ఎక్కడ ఈడ్చినట్లు లేకుండా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. చూడండి, నేను నేర్చుకునేప్పటి నుంచి ఇలాగనే కటింగ్ స్టిచ్ చేసేది కూడాను స్ట్రైట్ స్లీవ్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడును. స్లీవ్ కటింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. చూడండి, స్లీవ్కు ఇలా బ్లౌజ్ వాళ్ళది మెజర్మెంటే ఇచ్చినారు, దాంతోనే షోల్డర్ మటుకు మనము తీసుకున్నాము, కాలర్ది కాదు మామూలుది ఇచ్చినారు, దానికి మటుకే తీసుకోవాలి. మిగతా అంతా బాడీ మెజర్మెంట్తోనే. ఈ మోడల్లో కట్ చేసుకుంటే స్లీవ్లు ఎక్కడ కూడా ముడతలు రాదు, ఈడ్చినట్లు ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది, బాగుంటుంది. ఇది స్లీవ్ షేప్కి ఫుల్ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొంచెం చూసి కొంచెం చూడకపోతే అర్థమయ్యేది. వీడియో మొత్తం చూడండి. ఫ్రంట్ షేప్ అనేది తీద్దాము. ఇక్కడ ఫ్రంట్ కోసం గుర్తుకి ఇక్కడ జాయింట్ అవసరం లేదు, ఆల్రెడీ మనకి స్లీవ్ ఉంది. కచ్చా అనేది సన్నగా ఉన్నారు వీళ్ళు బాగా. ఇప్పుడు మనము విడ్త్ ఎంత కావాలో చూసుకున్నాము. బ్లౌజు ఇది స్ట్రైట్ కటింగే, మామూలు క్రాస్ కటింగ్, ఫ్రంట్ ఒక తూరు బ్యాక్ ఒక తూరు కటింగ్ లేదు, రెండు ఒకే తూరు చేసి కటింగ్ అనేది చేస్తున్నాను. ఎక్కువ నేను ఇలాగనే ప్రిపేర్ చేసేది, కటింగ్లో ఎక్కువ ఇలాగే చేస్తాను, అలాగనే చూపిస్తున్నాను మీకు. వీడియో నీట్గా చూడండి, ఇలా ఈజీగా అవుతుంది. కొత్త వాళ్ళకంటూ బాగా ఈజీగా వచ్చేస్తుంది తొందరగా మనకి పని అనేది. ఇప్పుడు ఎంత ఉందో చూసుకొని ఇలా కట్ చేసేది. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసిన తర్వాత మనము బ్యాక్ పొడవుని చూసుకోవాలి. డబల్ లేయర్ మీద ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ ఉంది. బ్యాక్ పొడవు బ్లౌజ్ ఎంత ఉందో దానికంటే కొంచెం ఎక్స్ట్రా డౌన్లో వదిలినాం కదా, ఇంకా పైన 1/2 ఇంచి వదులుకొని ఇప్పుడు ఇక్కడ ఘాట్ పెట్టుకొని ఫోల్డ్ అనేది చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 4 ఫోల్డింగ్లు అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకే తూరే కట్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ రెడీగా వచ్చేసింది. ఇది చేసి 4, ఇది 2, అది 2, 4 పీసులు అవుతుంది కదా. ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో. ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసి ఇప్పుడు నెక్కి అనేది తీసుకున్నాము. కాలర్కి కదా 3 ఇంచులు పెట్టుకోవాలి. టోటల్ వచ్చేసి ఇది 6.5 కచ్చాతో చేసి 6.5 పెట్టుకునేద్దాము. ఇది 3 కంటే ఎక్కువ ఏం అవసరం ఉండదు. జాస్తి అంటే కూడా ఇంకా 1/2 ఇంచి 3.5 అలా పెట్టుకోవాలి అంతే. కాలర్ కాబట్టి దానికి మించి అవసరం ఉండలేదు. ఇప్పుడు ఆర్మల్ 1 ఇంచి 1.5 ఇంచి 1.5 ఇంచికి 4 పీసులను కట్ చేసేయాలి. ఇది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆర్మోళ్ళు మనకి టెస్ట్ కరెక్ట్గా వచ్చిందనుకో, అసలు బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఎక్కడ కూడాను ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కస్టమర్కి అనేది ఉంటుంది. నడుమాలతి టెస్ట్ ఆల్తి మనకి వీళ్ళకి వచ్చేసి 18 ఉంది, అప్పుడు మనకి 9 వస్తే చాలును. చూడండి, కచ్చాకి ఎక్స్ట్రా క్లాత్కి ఇక్కడ ప్రిన్సెస్ కట్టు మనము ఇది 10.5 పెట్టినామనుకో 10 కరెక్ట్గా వచ్చేస్తుంది. డాట్ అనేది 1/2 ఇంచి పైన స్టిచ్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ వచ్చేసి 6, 5.5 అలా సేప్ వేసుకోవాలి. చూడండి, దాంట్లో కలుపుకోవాలి. అది పైన షోల్డర్ నుంచి డౌన్కి ఆర్మల్కి చూసుకోవాలి. 5.5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, ఆ రెండిట్లో చాయిస్. ఇలా షేప్ అనేది కొంచెం టెస్ట్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ, లేదంటే తక్కువగా జరుపుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇక్కడ మనము 2 ఇంచీలు కాలర్ ఇక్కడ ముందరకు రావాలి. కొంచెం ఇట్లా షేప్గా కట్ అనేది చేసుకో అలా
ఫ్రంట్ రౌండే, క్లోజ్ కాదు. అందువలన కొంచెం అలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి 4 పీస్లోనూ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ రెడీ ఘాటు. ఇప్పుడు ఫ్రంట్లోనూ ఘాటు పెట్టుకొని ఈ షేప్ కట్ చేసేసి సపరేట్ తీసేద్దాం. ఫ్రంట్ ఈజీగా 1/4 అవర్లో అంతాను కటింగ్ చేసుకునేచ్చు. అసలు రిస్కే ఉండలేదు. ఫ్రంట్ పీస్కి షేప్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇలా చూడండి, ఇది ఫ్రంట్లో ఇక్కడ చూడండి షేప్, అక్కడ ఇంకా కాలర్ అటాచ్ అనేది రావాలి. సపరేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. బ్యాక్ నెక్ పైన 1 ఇంచి మార్క్ వేసుకోవాలి. కొంచెం షేప్ తీసుకుంటే చాలును, ఎక్కువ షేప్ తీసుకోకూడదు. వీటికి వచ్చేవాళ్ళు కొంచెం స్ట్రైటే ఉండాలి, డౌన్ రాకూడదు. చూడండి ఇలా వచ్చేసింది. 1 ఇంచి కంటే కూడా తక్కువ తీసుకుంటారు. 1 ఇంచి తీస్తే మనం పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేసేందుకు కరెక్ట్ మెజర్మెంట్కి వచ్చేస్తుంది. దానికంటే తక్కువ తీస్తే పైనకి కాలర్ కంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అందువలన 1 ఇంచి కట్ చేసినామనుకో కరెక్ట్గా మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ అతికించుకొని బ్లౌజ్ స్టిచ్ చేద్దాం. ఇది చూడండి, నడుముకి అసలు ఎమ్మింగ్ చేతి పని పెట్టను అని చెప్తే కదా, ఈ బ్లౌజ్ కూడాను అలా స్టిచ్ చేస్తున్నాను. ఇది సీదాలో పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి స్టిచ్ చేయాలి ఫస్ట్. తర్వాత దీని మీద ఇంకొకటి ఇలా చూడండి ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. తర్వాత దీన్ని తిప్పి రౌండ్గా లైనింగ్ అటాచ్ చేయాలి. ఇలా చూడండి, మొత్తము ఇలా రౌండ్గా వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత మనము బ్యాక్ డాట్స్ పట్టుకొని ఫ్రంట్కి ఎంత లైనింగ్ ఆల్రెడీ అటాచ్ చేసేసినాను. మామూలుగా ఎలా అటాచ్ చేసుకుంటామో అలా చేసుకున్నాను. డాట్ అయిన తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేద్దాం. మన షోల్డర్ లెవెల్కే ఉండాలి డాట్స్ పట్టేది, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి స్లీవ్ లైనింగ్ అంతా అయిపోయింది. మనకి క్రాస్ పట్టీలు లేదు కాబట్టి మామూలు ప్రిన్సెస్ కట్ కదా, సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేయాలి. 1/2 ఇంచి స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ కంపల్సరీ, షోల్డర్ జాయింట్కి డబల్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి డబల్ స్టిచ్. ఇప్పుడు నెక్ చూడండి 6.5 వచ్చేసింది. 7 కూడా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్ద, ఇవి చిన్నవాళ్ళు కాబట్టి మనకు 6.5 అయితే చాలు నెక్. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి 6.5, 6 కూడాను పెట్టుకోవచ్చు. 6 పెట్టుకున్నా కూడా పట్టినట్లు ఉంటుంది. అలా లేకుండా బాగుంటుంది. 6.5 వస్తే ఫ్రీగా కరెక్ట్గాను ఉంటుంది. ఉక్స్ పట్టీకి వచ్చి లైనింగు, కాజా పట్టీకి వచ్చి బ్లౌజ్ పీస్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడు ఒక్కొక్క సైడు వాళ్ళు ఏరియాని బట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి కట్టుకోవాలి. ఇది కాజా పట్టి పైకి ఇలా యావ సైడ్ ఉక్స్ వేసుకోవాలి ఏమి అని వాళ్ళు ఏరియాని బట్టి చెప్తారు కదా, ఆ సైడ్ మనము ఇవి వేసుకోవాలి. అప్ అండ్ డౌన్ చెక్ చేసుకొని ఇప్పుడు మనము నెక్ పీస్ లేకుండా స్లీవ్ జాయింట్ అంతా చేసి మనం కాలర్ అనేది రెడీ చేద్దాం లాస్ట్లో. ఇప్పుడు చూసుకోవాలి కాలర్కి ఎంత మార్జిన్, స్లీవ్కి ఎంత అని ఒక చూసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇలా దారాలు కానీ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని స్లీవ్ అటాచ్ అనేది చేసేద్దాం. చూడండి మొత్తము స్లీవ్ అటాచ్కి కొంచెం షేప్ ఏమైనా తక్కువ ఉంటే ఫ్రంట్లో షేప్ అనేది తీసుకొని జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసింటాం కదా, అక్కడి నుంచి ఫస్ట్ ఈ సైడ్ బ్యాక్ అటాచ్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అప్ అండ్ డౌన్ రాళ్ళు రింకలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకే టైంలో కూడా ఫినిష్ అయిపోతుంది. ఇలా కొత్త వాళ్ళకంటూ బాగా యూజ్ అవుతుంది ఈ మెథడ్లో. ఒకటూ ట్రై చేయండి. ఇంకా సైడు
చూడండి ఈ సైడ్ ఎప్పుడు నేను లాస్ట్లోనే సైడ్ అటాచ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటాను. ఇలా చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్టాను ఫ్రంట్లో, అప్పుడు జాయింట్ చేసి ఫినిష్ చేస్తాను. ఇలాగనే స్టార్టింగ్ ఇంకా ఇది అయిపోయింది, అందుకు ఇలా ఈ మెథడ్లోనే నేను ఇలా యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అలాంటివి రాకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది అవుతుంది, ఈజీగాను అయిపోతుంది. చూడండి ఫస్ట్ నేను ఇవంతాను చేసేలేదు ఫ్రంట్లో, తర్వాతనే ఫినిష్ చేస్తా. బ్యాక్ స్లీవ్ అటాచ్ అయిపోయిన తర్వాతనే చూడండి ఇలా చేసుకునేస్తే ఎమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు చేతి పని, లేదు అంటే స్టిచ్ చేసేయచ్చు. ఇది డైలీ వేర్ది, టీచర్స్ వీళ్ళు స్కూల్ యూనిఫార్మ్ అని, అందువలన స్టిచ్ చేసేస్తుంది. చూడండి అయిపోయింది. పట్టు దాంట్లకి అలా దాంట్లకి చేతి పని చేసుకోవచ్చు. ఇలా డైలీ వేర్ స్టిచ్ చేసేసిన చాలు. చూడండి ఇప్పుడు సైడ్ ఇలా బ్లౌజ్తో చెక్ చేసుకొని మార్క్ వేసుకునేస్తే పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి డౌన్లో కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, అస్సలు అప్ అండ్ డౌన్ అనేది రాదు, హెచ్చు తక్కువ రాదు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకటి బాటమ్ సైడు, ఒకటి వచ్చి స్లీవ్ సైడ్ నుంచి వేయాలి. ఇప్పుడు చెక్ చేసుకున్నాం ఒకసారి. చూడండి ఇలా చెక్ చేసేస్తే చాలు, పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది పక్కలో వేసుకొని వెళ్ళిపోదాం. ఇలా స్టిచ్చెస్ వేసుకొని వచ్చేస్తే అయిపోయి మనకి ఎక్స్ట్రా స్టిచ్ ఇది. ఇంకొకటి ఓవర్లాక్ చేసే ముందే ఒకటి వేస్తే రెండు ఓపెన్ కాకుండా ఇలాగే ఫ్లాట్గా ఉంటుంది, తర్వాత ఓవర్లాక్ చేసుకోవచ్చు. చూడండి అయిపోయింది. చూడండి ఎక్కడ కూడాను అప్ అండ్ డౌన్ లేదు, స్లీవ్ ముడతలు కూడా రాదు, పర్ఫెక్ట్గా ఫినిషింగ్. చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజు. ఇప్పుడు మనము కాలర్ కోసము చెక్ చేసి కట్ చేద్దాం. కాలర్ కటింగ్ అనేది ఫ్రంట్లో వచ్చేసి 2 ఇంచెస్ రావాలి. చూడండి ఇక్కడ వరకు 2 ఇంచెస్ చాలు ఫ్రంట్లో మార్కు. టోటల్గా ఇప్పుడు మనము కొలత వేసుకున్నాం ఎంత వస్తుందా అని. చూడండి 12 వచ్చేసింది. 12కి అయితే చాలు మనకి కాలరు. 12 ఇంచుల కాలర్ అయితే చాలు. అప్పుడు 12 ఇంచులు రావాలంటే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కచ్చాగా చేసి స్టిచ్ చేస్తాం కదా, అందువలన. అప్పుడు మనము 6.5 పెట్టుకుంటే 13 వచ్చేస్తుంది, కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 1.5, 1.5 ఇంచి మనం పెట్టుకోవాలి నెక్. చూడండి 1.5 పెట్టుకుంటే స్టిచ్ లేక 1/2 ఇంచు వెళ్ళిపోతుంది. 1 ఇంచి నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంటు. ఇప్పుడు ఫీజింగ్ పెట్టుకొని మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టుకున్నాయి. ఇది ఫీజింగ్ కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాము. జాయింట్ చేసిన తర్వాత సరిపోతుంది కట్ చేసేస్తే. ఇలా ఇక్కడ మనము బ్లౌజ్ పీస్ ఉంది అంటే ఇన్సైడ్ టాప్ సైడ్ రెండును బ్లౌజ్ పీస్ వేయచ్చు. చాలకపోతే ఇలా లైనింగ్ వేసుకోవాలి. చాలా బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చింది, అందువల్ల చూడండి కాలర్ కూడా కొంచెం జాయింట్ వేస్తున్నాను. ఇలా తిప్పుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకునేయాలి. చూడండి ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకా కాలర్ తొందరగానే రెడీ చేయవచ్చు. 1 ఇంచి కాలరు ఈ మోడల్లో కొత్త వాళ్ళు కూడా బాగా స్టిచ్ చేసేయగలరు, అంత ఈజీగా ఉంటుంది. చూడండి రెడీ అయిపోయి మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్ ఒకటి వేసుకొని కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఉండేది మొత్తం ఇలా కట్ చేసి సెంటర్ న్యాచ్ అనేది పెట్టుకోవాలి. మనం మార్క్ వేసుకుంటాం కదా బ్యాక్, దానికి ఈ సెంటర్కి ఇలా పెట్టుకోవాలి, జాయింట్ చేసుకొని వచ్చేయాలి. కంపల్సరీ ఇలా చేసుకుంటే మనకి అప్ అండ్ డౌన్ అనేది రాదు, ఎక్కడ కూడాను రిమార్క్ అనేది ఉండదు. ఈడ్స్ కూడా జాయింట్ చేయాలి, లాగద్దండి, ఫ్రీగా జాయింట్ చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి కాలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్ పీస్ అనేది కడదాం. దీనికి కచ్చా కనిపించకన్నా ఫ్రంట్లో అంతాను క్రాస్గా కట్ చేసుకోవాలి పీస్ని. ఇది మిస్ మాత్రం చేయకూడదు, క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నెక్ పీస్ లాగనిట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా నెక్ అనేది కూర్చుంటుంది. ఎక్స్పెండ్ అయ్యే సైడు మనం పీస్ జాయింట్ చేయాలి.
చూడండి ఇక్కడ ఒగించి అగలం కదా, డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్లో కొంచెము ఫోల్డ్ చేయండి, ఫ్రీగా ఉంటుంది. ఇలా జాయింట్ చేసుకొని వచ్చేసేది. ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా స్టిచ్ చేసేయచ్చు. నేను స్టిచ్ చేసేస్తున్నాను. దీనికి ఎక్కడ కూడా చేతి పని లేదు, ఉక్స్లు కాజా మటుకే వేసుకోవాలి. బ్లౌజ్కి చేతి పని ఏమి లేదు. ఇలా వచ్చేసింది. చూడండి, ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా చేతి పని అయినా. నేను స్టిచ్ చేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి. చూడండి, ఇలా వాళ్ళ చాయిస్ని బట్టి, వాళ్ళ కస్టమర్కి ఎలా యూజ్ చేస్తారో బ్లౌజ్ని బట్టి మనము సెలెక్షన్ చేసుకొని స్టిచ్ చేసేయచ్చు. వీళ్ళకి డైలీ వేర్ కాబట్టి ఎమ్మింగ్ చేస్తే తొందరగా వెళ్తుంది చేతి పని అయితే. ఇలా అయితే బ్లౌజ్ వెళ్ళే వరకు స్టిచ్ అలాగే ఉంటుంది కదా, వేసినా కూడాను నీట్గానే ఉంటుంది. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చేసిందో. టాప్ సైడ్ ఇన్సైడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. మీకు రిలేషన్ ఎవరికన్నా ఇలాంటి వీడియోలు కావాలంటే వీడియోని సెండ్ చేయండి. ఎలా వచ్చిందో కూడా కాలర్ బ్లౌజు కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు వేసుకొని చూస్తారు వాళ్ళు. చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో బ్లౌజ్. ఓకే ఫ్రెండ్, చూడండి పర్ఫెక్ట్గా ఉంది. అయినా ఇది వీల్డ్ కాదు బ్లౌజ్, వేరే వాళ్ళది ఏది చూపిస్తున్నారు. వాళ్ళకైతే ఇంకాను పర్ఫెక్ట్. ఇలా వచ్చేసింది బ్లౌజు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే మిస్ చేయకుండా లైక్ చేయండి. ఇంకా కొంతమందికి